ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక శాంతమూర్తి. ఎంత కష్టమైనా ఎదురు చెప్పకుండా ఇంటి పనులన్నీ తనే చూసుకుంటుంది. కాని అత్తగారు శారదకు ఆమె ఎంత చేసినా తక్కువే. రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. వారి మాటలతో అత్తని బురిడి కొట్టిస్తూ పనుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. ఓ రోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండగా ఇంట్లో గొడవ మొదలైంది. అనామిక, ఓ అనామిక, ఎక్కడ చచ్చావమ్మా? పొద్దున్నే లేచినప్పటి నుండి ఈ నొప్పితో నా ప్రాణం పోతుంది. కాస్త వేడివేడిగా కాఫీ గాచి ఇమ్మని చెప్పి గంట దాటిపోయింది. నీ పనులు ఎప్పుడు ఉంటాయిగా, రోలెల్లి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు. ఎంతసేపటికి నీ నత్తనడక మారదే. ఇదిగోండి అత్తయ్య, మీకోసం ఇప్పుడే మరిగించిన వేడివేడి ఫిల్టర్ కాఫీ. పిల్లలు హరీష్ నవ్యలు ఆకలని అల్లరి చేస్తున్నారు. కాస్త వేడివేడిగా వాళ్ళకేమైనా పాలిద్దామని ఉంచానంతే. వాళ్ళని పడుకోబెట్టొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఏమనుకోకండి, నన్ను క్షమించండి అత్తయ్య. నీకెప్పుడు పిల్లల సాకులు చెప్పడం అలవాటేగా. చేతకాని పనికి వందల వంకలు అంటారు. ఆ వంతు నీకే సెల్లుద్దులే. నీకంటే ఆ అవని అంజలిని చూసి నేర్చుకో. ఎంత చురుగ్గా చేమల్లాగుంటారో తెలుసా? అత్తయ్యకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ళకి నా మీదున్న గౌరవంలో నీకు వంతైనుందా? అవునత్తయ్య, మీ ఆరోగ్యం గురించి నాకెంతో ఆందోళనగా ఉంది. ఇప్పుడే ఆన్లైన్లో మీ వయసు వారికి వచ్చే వెన్నునొప్పి నివారణ జాగ్రత్తలు చాలా చదివాను. రేపటి నుండి మీకు నడునొప్పి క్షణాల్లో తగ్గిపోయేలా కొన్ని అద్భుతమైన యోగా చిట్కాలు, ఆసనాలు నేర్పిస్తాను. అవునత్తయ్య, అవని చెప్పింది అక్షరాల నిజం. నేను కూడా మీకు భవిష్యత్తులో తలనొప్పి, ఒంటి నొప్పులు రాకుండా ఉండడానికి ఇంటర్నెట్లో వెతికి ఒక ఖరీదైన హెర్బల్ ఆయిల్ ఆర్డర్ చేశాను. అది వాడితే మీ నొప్పులన్నీ మాయమైపోతాయి. మన అనామిక అక్కయ్యకి ఇలాంటి ఆధునిక పద్ధతులు, ఫోన్లలో వెతికే టెక్నాలజీల గురించి ఏం తెలుసులండి. ఆమెకి ఇలాంటివన్నీ పట్టవు. పర్వాలేదులే చెల్లెమ్మ, మీ ఇద్దరికి అత్తయ్య ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ ఉన్నందుకు సంతోషం. మీరు చెప్పిన యోగాసనాలు, ఆర్డర్ చేసిన నూనెలు వచ్చే వరకు ఆగకుండా ప్రస్తుతానికి అత్తయ్యకి నడునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభించేలాగా వేడి నీళ్ళ కాపడం సిద్ధం చేసి పెడతాను. చాలే నీ వేడి నీళ్ళ కాపడాలు. మీ అమ్మమ్మల కాలం నాటి పాత పద్ధతులు ఇంకా వదిలిపెట్టడం లేదు నువ్వు. ఆ కాపడం కంటే నా కోడలు తెచ్చే చట్కాలే నాకు నయం. అయినా ఇప్పుడు నా నడువు నొప్పి కంటే బయట వాతావరణం చూస్తుంటేనే ఎక్కువ భయం వేస్తుంది. మబ్బులు భయంకరంగా కమ్ముకుంటున్నాయి. ఈదురు గాలులు మొదలయ్యాయి. ఖచ్చితంగా పెద్ద వర్షం వచ్చేలాగుంది. మన తాతల కాలం నాటి పాత పెంకుటిల్లు ఎక్కడ కురిసి నెత్తిమీద పడుద్దోనని నా గుండె గూడు చెదిరిపోతుంది. ఇక అప్పుడే ప్రసాద్ కంగారుగా హాల్లోకి నడుచుకుంటూ వస్తూ, అవును శారదా, నీ భయం నిజమే. నేనిప్పుడే మన రచ్చబండ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఊళ్ళో వాళ్ళంతా ఈసారి వచ్చే తుఫాను చాలా భయంకరంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. కాలవల గట్టుకే ప్రమాదం ఉందంట. మన ఇల్లు చాలా కాలం క్రితంది, పాతైపోయింది. పైన పెంకులు కూడా సరిగ్గా లేవు. ఎక్కడ గాలివానికి కొట్టుకుపోతామేమోనని ఆందోళనగా ఉంది. నాన్న, మీరేం కంగారు పడి ఆరోగ్యం పాటు చేసుకోకండి. ఈ గాలివాన తగ్గిన వెంటనే రేపొద్దున్నే నేను, సురేష్, అరుణ్ ముగ్గురం కలిసి పెంకులు సరిచేసే నైపుణ్యం గల మనుషుల్ని పిలుచుకొస్తాం. ఇల్లంతా శుభ్రంగా బాగు చేయిద్దాం. అవునన్నా, అనే చెప్పిన నిజం. ఈ ఒక్క రాత్రికి వర్షం పడకుండా ఎలాగోలా గడిచిపోతే చాలు. రేపటి నుంచి మన పనులని మనమే చూసుకోవచ్చు. అలా ఉండగా ఆ రాత్రి నుంచి ఊళ్ళో కుండపోత వర్షం ప్రారంభమైంది. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయానికి వర్షం మరింత బీభత్సంగా మారింది. చుట్టుపక్కల నదులు పొంగిపొర్లుతున్నాయని రేడియోలో వార్తలు వస్తున్నాయి. ఊరి చివరన ఉన్న కాలువ తెగి నీరు ఊళ్ళోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది. అన్నయ్య, రమేష్ అన్నయ్య, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఊరి చెరువు కట్ట తెగిపోయేలా ఉంది. మాంసం మార్కెట్ వీధి మొత్తం నీటితో నిండిపోయింది. ఏంటరుణ్, అంత ప్రమాదంగా ఉందా? నాన్న, మనం వెంటనే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇసుక బస్తాలు తీసుకురావాలి, లేదంటే ఊళ్ళోకి నీళ్ళు వచ్చేస్తాయి. అవును నాయన, ఆలస్యం చేయకూడదు. నేను కూడా మీతో వస్తాను. మావయ్య, మీ వయసుకి ఈ వర్షంలో బయటికి వెళ్లడం మంచిది కాదు. రోడ్డు మొత్తం నీళ్లతో నిండుంది. నువ్వూరు కానామిక, ఇంట్లో మగవాళ్ళు వెళ్తుంటే ఆపడం ఏంటి? వాళ్ళు వెళ్తేనే మన ఇల్లు, పొలాలు సురక్షితంగా ఉంటాయి. అవునదినా, మేమంతా కలిసి త్వరగా వెళ్ళొచ్చేస్తాం. మీరు ఇంట్లోనే ఉండండి. అలా ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ నలుగురు కలిసి ఊరి ప్రజలకు సహాయం చేయటానికి, కట్టను కాపాడడానికి బయలుదేరారు. కానీ వారు వెళ్లిన గంటకే వర్షం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన కూడా కురవటం మొదలైంది. ఊళ్ళో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు పాత పెంకుటింట్లో ఒక్కొక్క చోట నుంచి నీళ్లు కారటం ప్రారంభమైంది. దానికి తోడు వరద నీరు నెమ్మదిగా ఇంటి ఆవరణలోకి రావటం మొదలైంది. శారద భయంతో వణికిపోతుంది. అవని, అంజలీలు ఏం చేయాలో తోచక ఏడవటం ప్రారంభించారు. అయ్యో భగవంతుడా, ఇదేం విపత్తు నాయనా!
ఇల్లు మొత్తం కూరుతుంది. నా అల్మరాలో ఉన్న పట్టు చీరలు, బీరువాలో ఉన్న బంగారపు నగలు అన్నీ పాడైపోతాయి. నా మొగుడు కొడుకులు ఎక్కడున్నారు? ఫోన్ సిగ్నల్ కూడా అందట్లేదు. అంజలి, నాకు చాలా భయంగా ఉంది. నీళ్లు మన గుమ్మం లోపలికి వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ కూడా పనిచేయట్లేదు. ఇంటర్నెట్ లేదు. ఎవరికి మెసేజ్ పెట్టలేకపోతున్నాను. అక్క, మన ప్రాణాలు పోతాయేమో. ఈ పాత ఇల్లు కూలిపోతే మనం ఎక్కడికి పోవాలి? అత్తయ్య, మీరు ఏదైనా చెయ్యండి. అవని, అంజలి, ఏడవడం ఆపండి. ఏడిస్తే ఈ సమస్య తీరదు. అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. నేనున్నాను కదా. నువ్వు ఊరుకా. నువ్వేం చేస్తావే? నువ్వేమైనా 18 చదువులు చదివావేంటి? నీ మొగుడు కూడా ఎక్కడ లేడు. మనల్ని ఎవడు కాపాడతాడు? అత్తయ్య, చదువు కంటే సమయస్ఫూర్తి ముఖ్యం. ఇప్పుడు మన పాత ఇల్లు ఏ క్షణమైనా కూరిసి గోడలు నానిపోయే ప్రమాదం ఉంది. మనం వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా, ఉరుములు చాలా గట్టిగా వస్తున్నాయి. అమ్మా, చలిగా ఉంది. ఏడవకండి నాన్న, మీ అమ్ముంది కదా. హరీష్, నువ్వు చేయి గట్టిగా పట్టుకో. అలా అనుకుంటూ ఉండగానే ఇల్లు మొత్తం మోకాళ్ల లోతు నీటితో నిండిపోతుంది. పెంకులు ఒక్కొక్కటిగా జారి కింద పడుతున్నాయి. వరద భయంతో శారద కదల్లేక ఒకే చోట కూర్చుండిపోయింది. అనామికకి మావగారు ఎప్పుడు చెప్పే మాటలు గుర్తొచ్చాయి. ఇంటి స్థలం కాగితాలు, పొలం పత్రాలు బీరువా కింద అరలో భద్రంగా దాచారని ఆమెకు తెలుసు. అత్తయ్య, ఆస్తి పత్రాలు, ముసల్తనానికి దాచుకున్న బ్యాంకు పుస్తకాలు ఎక్కడ పెట్టారో మీకు తెలుసా? పత్రాలా? ఆ బీరువా లోపల కింద ఒక నల్ల డబ్బాలు ఉన్నాయి అనామిక. కానీ బీరువా తాళం నా దగ్గర లేదు. మీ మావయ్య గారే పట్టుకెళ్లారు. ఆ కాగితాలు తడిసిపోతే మన కుటుంబం రోడ్డును పడుద్ది. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను ఎలాగైనా వాటిని బయటకు తీస్తాను. అలా చెప్పి అనామిక గదిలోకి వెళ్ళింది. తాళం లేకపోయేసరికి పక్కనే ఉన్న ఒక రోకలి బండను తీసుకుని ఎంతో కష్టపడి బీరువా తలుపుని పగలకొట్టింది. లోపల ఉన్న నల్లటి డబ్బాను బయటకు తీసి పత్రాలు తడిసిపోకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో భద్రంగా చుట్టి తన నడుముకి గట్టిగా కట్టుకుంది. అత్తయ్య, ఇదిగోండి, పత్రాలన్నీ భద్రంగా నా నడుముకు కట్టుకున్నాను. ఒక్క కాగితం కూడా తడవలేదు. అనామిక, ఎంత మంచి పని చేశావే. ఆ పత్రాలే లేకపోతే మా మోసల ప్రాణాలకి ఇలువే ఉండేది కాదు. అత్తయ్య, ఇవి మన కుటుంబ భవిష్యత్తు. ఇప్పుడు మనం మాట్లాడే సమయం లేదు. వరద నీళ్లు బాగా పెరిగిపోతున్నాయి. మనం వెంటనే ఊరు చివరన కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకోవాలి. ఆ గుడి ఎత్తులో ఉంది కనుక నీరక్కడికి రాదు. అక్క, నువ్వు చెప్పినట్లే పిల్లలిద్దరికీ వెచ్చని స్వెటర్లు, మనందరికీ కొన్ని మందపాటి బట్టలు ఈ బ్యాగ్లో సర్దేశాను. చలి బాగా ఎక్కువగా ఉంది కదా. వర్షంలో తడిస్తే పిల్లలకి జ్వరం వస్తుందని నా పాత సాల్వాలు కూడా ఇందులో వేశానక్క. నేను కూడా వంటగదిలోకి వెళ్ళి ఉదయం వండిన అన్నం, నిల్వ ఉండే పొడి పచ్చడి ఒక డబ్బాలో పెట్టానక్క. దారిలో తాగడానికి 2 మంచినీళ్ళ బాటిల్స్ కూడా ఈ సంచిలో అమర్చాను. ఈ వర్షంలో మనకేది దొరుకుతుందో లేదోనని కొన్ని ప్లేట్లు కూడా పెట్టానక్క. చాలా మంచి పనిచేశారు చెల్లెమ్మలో. ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంతో ధైర్యంగా ఉంది. అంజలి, నువ్వు హరీష్ నవ్వే చేతులు గట్టిగా పట్టుకో. వాళ్ళు ఈ చీకటికి, ఉరుముల శబ్దాలకి భయపడుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అవని, నువ్వు మావయ్య గారి పాత డైరీతో పాటు బీరువాలో ఉన్న ఆయన అత్యవసర మందులు ఆ డబ్బాను కూడా బ్యాగ్లో వేసుకో. ఆ మందులు చాలా ముఖ్యం. నేను అత్తయ్యని నడిపిస్తూ మీ వెనకాల వస్తాను. అనామిక, నా వల్ల నడవడం సాధ్యం కాదమ్మా. నా కాళ్ళు పక్షవాతం వచ్చినట్టు చలికి పూర్తిగా ముద్దుబారిపోయాయి. ఈ నడువు నొప్పి నన్ను నిలబడినీయట్లేదమ్మా. ఈ గడ్డ కట్టే చలి నా ప్రాణాన్ని తీసేలా ఉంది. నన్ను ఇక్కడే వదిలేసి మీరైనా వెళ్ళి ప్రాణాలు దక్కించుకోండి. నా కోసం మీరెందుకు ప్రమాదంలో పడాలి? అత్తయ్య, ఎంత మాట అన్నారు? మిమ్మల్ని ఈ పాత ఇంట్లో వదిలేసి మేమంతా ప్రాణాలతో బయటపడతామా? మనం ఒకరికొకరు తోడుగా ఉంటే మంచి కుటుంబం అత్తయ్య. మీ పెద్ద కోడలు ప్రాణాలతో బ్రతుకుండగా మీకు ఎలాంటి ప్రమాదము రాదు. ఇదిగో, నా చేతిని గట్టిగా పట్టుకోండి. నా భుజంపై ఆనుకొని నెమ్మదిగా అడుగులు వేయండి. ధైర్యం తెచ్చుకోండి అత్తయ్య. పదండి, వెళ్దాం. అలా అనుకుంటూ ఉండగా బయట వర్షం హోరున కురుస్తోంది. వీధులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు కూలిపోయి చీకటి కమ్ముకుంది. అనామిక ఒక చేత్తో టార్చ్ లైట్ పట్టుకొని మరో చేత్తో అత్తగారు శారదను పట్టుకుని ధైర్యంగా ముందుకు నడిపించింది. అవని, అంజలిలు పిల్లల్ని పట్టుకుని అనామికను అనుసరించారు. అనామిక ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా నెమ్మదిగా నీటిలో అడుగులు వేస్తూ అందరినీ సురక్షితంగా కొండపై ఉన్న దేవాలయానికి చేర్చింది. దేవాలయం మండపంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ చుట్టుపక్కల ఊరి జనం కూడా ఆశ్రయం పొందారు. అమ్మయ్య, ప్రాణాలు దక్కాయి. భగవంతుడా, నా కోళ్ళ అనామిక లేకపోతే ఈరోజు మేమంతా ఆ పాతింట్లోనే సమాధి అయిపోయేవాళ్ళం. అత్తయ్య, ముందు ఈ ఎండు దుప్పట్లో కప్పుకోండి. అవని, పిల్లలకు కాస్త అన్నం తినిపించవా? అంజలి, అత్తయ్యకి మందులు. అక్క, నిజంగా నువ్వు దేవతవక్క. మేమెప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళం. నీ పనులు నత్తనడకంటూ అత్తయ్యతోటి తిట్టించేవాళ్ళం. కానీ ఈరోజు మా ప్రాణాలు కాపాడింది నువ్వే అక్క.
అవునక్క, నేనెప్పుడూ నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నువ్వు మాత్రం కుటుంబం కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. మమ్మల్ని క్షమించక్క. మీరేం మాట్లాడుతున్నారు చెల్లెమ్మలు? మనమంతా ఒకే ఇంటి కోడళ్ళం. తోటి కోడళ్ళంటే తోబుట్టువుల కంటే ఎక్కువ. ఒకరికొకరు సహాయం చేసుకోపోతే ఎలా? అత్తయ్య, మీరేం బాధపడకండి. మావయ్య, రమేష్ అందరూ సురక్షితంగా ఉంటారు. అనామిక, నా కళ్ళు ఎన్నాళ్ళకి తెరిపించావమ్మా. నిన్నెప్పుడూ వంటింటికే పరిమితమని పెద విరిసేదాన్ని. కానీ విపత్తొత్తే మా కుటుంబానికి ఆపద్బాంధవయ్యావమ్మా. నీ అసలు విలువ ఈ వర్షం సాక్షిగా నాకు తెలిసిందమ్మా. నన్ను క్షమించు. అత్తయ్య, పెద్దవాళ్ళు మీరు. నన్ను క్షమాపణ అడగండి. మీ ఆశీర్వాదం ఉంటే నాకదే 10,000. అలా ఉండగా మరుసటి రోజు ఉదయానికి వర్షం తగ్గింది. వరద నీరు కూడా నెమ్మదిగా ఆగింది. కొండపై ఉన్న దేవాలయానికి రమేష్, సురేష్, అరుణ్ ప్రసాదులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ కుటుంబం మొత్తం సురక్షితంగా ఉండటం చూసి వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అనామిక, పిల్లలు, అమ్మా నాన్న అందరూ బాగున్నారా? వరద రాగానే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇటువైపు రావటానికి దారి లేక రాత్రంతా అక్కడే ఉండిపోయాం. అవునమ్మా శారద, ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చిందంటగా. మీరంతా ఎట్ట బయటపడ్డారు? ఏవండి, మీ పెద్ద కోళ్ళ అనామిక వల్లే మేము ఈరోజు ప్రాణాలతోటున్నాం. తనే ధైర్యం చేసి పిల్లల్ని నన్ను కొండపైకి తీసుకొచ్చింది. అంతేకాదు, మన ఇల్లు పొలం పత్రాలను కూడా తడవకుండా అనామికే కాపాడిందండి. నిజమా అనామిక? ఎంత గొప్ప పని చేశావమ్మా. మా 20 ఏళ్ల కష్టం, ఆ కాగితాలు, వాటిని కాపాడి మాకు పునర్జన్మించావు తల్లి. వదినా, నిజంగా నీకు సాటి ఎవరూ లేరు. అవునన్నయ్య, వదిన వంటింటి కోడలు మాత్రమే కాదు, మన కుటుంబానికి నాయకురాలు. అనామిక, ఎన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలు నా దగ్గరున్నాయి. కానీ ఈ రోజు నుంచి ఈ కుటుంబానికి పెద్ద దిక్కు నువ్వేనమ్మా. ఈ తాళాలు నువ్వే ఉంచుకో. అత్తయ్య, ఈ తాళాలు మీ దగ్గరే బావుంటాయి. మీ ఆశీర్వాదాలు, మావయ్య గారి మార్గదర్శకత్వం ఉంటే చాలు మాకు. మనమంతా కలిసి ఉమ్మడిగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటొచ్చు అత్తయ్య. నాకదే సంతోషం. అలా అనామిక మాటలకి కుటుంబ సభ్యులందరూ సంతోషించారు. పాత ఇల్లు దెబ్బతిన్నా వారి మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఆ తర్వాత ప్రసాదు, రమేష్లు కలిసి ఇంటిని మరింత పటిష్టంగా నిర్మించుకున్నారు. ఆ కోడలు ముగ్గురు కలిసికట్టుగా ఇంటి పనుల్ని పంచుకుంటూ అత్తమామల్ని ఎంతో ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టారు. అలా వర్షం కురిపించిన బాధ్యతల్ని భుజానికెత్తుకొని ఆ కుటుంబానికి ఆపద్బాంధవిగా నిలిచింది ఆ ఇంటి పెద్ద కోడలు అనామిక. ఆ రోజు నుంచి ఆ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో హాయిగా జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబం ఒక చిన్న పాత తాటాకుల గుడిసెలో ఉంటుంది. ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టంలో కొట్టుమిట్టాడుతుంది. రోజు గడవటమే కష్టంగా మారిన ఆ సమయంలో ఎండాకాలం ముగుస్తూ వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోవటంతో ఆ సాయంత్రం కుటుంబ సభ్యులంతా ఆందోళనగా గుడిసె ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శారదా, ఆకాశం చూస్తుంటే నాకెందుకో మనసు నిలకడగా లేదు. ఎండాకాలం ఎలాగోలా దేవుడి దేవల గడిచిపోయింది. కానీ ఈసారి వర్షాలు చాలా త్వరగా వచ్చేలాగున్నాయి. ఆ మబ్బులు చూడి ఎంత నల్లగా కమ్ముకున్నాయి. అవునండి, నాకు అదే భయంగా ఉంది. మన పాత తాటాకులు గుడిసే పరిస్థితి మీకు తెలియంది కాదుగా. గత ఏడాది పడిన సాదాసీదా వర్షాలకే సగం పైకప్పు పాడైపోయింది. ఈసారి గట్టి అనబడితే మన గత ఏంటో ఆ భగవంతునికే తెలియాలి. నాన్నగారు, నేను ఇవాళ పొద్దున్న కూలి పనులకు వెళ్ళినప్పుడు మేస్త్రి కూడా అదే అన్నాడు. ఈసారి తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నాయంట. మన గుడిసెపైన ఉన్న తాటాకుల్ని మార్చకపోతే చాలా కష్టం నాన్నా. కానీ ఏం చేద్దాం, నా చేతిలోనేమో చిల్లి గవ్వలేదు. నాకు తెలుసురా రమేష్, ఈ వయసులో నేను కూడా ఏ పని చేయలేబోతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా. ఓ తండ్రిగా ఈ ముసలి వయసులో మీకు కనీసం తల దాచుకోవడానికి ఒక గట్టి నీడను కూడా ఇవ్వలేకపోతున్నాను. నా రాతింతే కాబోలు. మావయ్య, అలా కన్నీళ్లు పెట్టుకోకండి. కష్టాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఈ కష్టకాలాన్ని కూడా సులువుగా దాటొచ్చు. అత్తయ్య, మీరేం భయపడకండి. ఉన్నంతలో మనం జాగ్రత్తగా ఉందాం. ఇంట్లో ఉన్న పాత గిన్నెలు, బకెట్లు అన్ని సిద్ధంగా ఉంచుకుందాం. ఎక్కడైనా నీళ్లు లీక్ అయితే పట్టుకోవచ్చు. అనామిక, నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కాబట్టేనమ్మా మాకింకా ఈ బతుకు మీద ఆశ చావలేదు. లేకపోతే ఈ పాటికి నేను, మీ మావయ్య ఎప్పుడో గుండు పగిలి చచ్చిపోయేవాళ్ళం. అందరికీ నువ్వే ధైర్యం చెప్తున్నావు తల్లి. అప్పుడే గదిలో నుంచి రమేష్, అనామికల పిల్లలు హరీషు, నవ్య అక్కడికొచ్చారు. అమ్మా, నాకు ఆకాశం చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. మబ్బులు నల్లగా పెద్ద పెద్ద కొండల్లా కనిపిస్తున్నాయి. గాలి కూడా భయంకరంగా వస్తుంది. అవునమ్మా, ఉరుములు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నాకు నిద్ర రావట్లేదమ్మా, భయం వేస్తుంది. భయపడకండి నాన్న, అమ్ముంది కదా మీ పక్కన. లోపలికి వెళ్ళి పడుకోండి. ఒకవేళ వర్షం వస్తే అమ్మ తలుపులు గట్టిగా వేసేస్తుంది. సరేనా?
మీరేం కంగారు పడకండి. అనామిక చెప్పింది నిజమేరా పిల్లలు, లోపలికి వెళ్ళండి. నాన్న, మీరు లోపలికి రండి. బయట గాలి తీవ్రత పెరుగుతుంది, ధూళి కళ్ళల్లో పడుతుంది. ఆ రాత్రి వారు భయపడినంత పని అయింది. చీకటి పడుతూ ఉండగా పెద్ద ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఆ ఈదురుగాలి తీవ్రతకి గుడిసెపై ఉన్న కొన్ని పాత బలహీనమైన తాటాకులు క్షణాల్లో గాల్లోకి లేచిపోయాయి. ఆ వెంటనే పెద్ద ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. పైకప్పుకి చిల్లులు పడ్డంతో గుడిసె లోపలికి నీరు ధారాళంగా రావటం ప్రారంభమైంది. నాన్న, పైనుంచి నీళ్ళు పడుతున్నాయి నాన్న. మన ఇల్లంతా తడిసిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. నానమ్మ, నా తల మీద కూడా నీళ్లు పడుతున్నాయి. నాకు చాలా చలిగా ఉంది. ఉరుములు భయంకరంగా వినిపిస్తున్నాయి. దేవుడా, మాకెందుకు ఈ ఘోరమైన కష్టాలు? ఈ రాత్రికి మా ముసలి ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని నా చిన్న మనవడో మనవరాల్ని కాపాడు తండ్రి. తల దాచుకోవడానికి కనీసం ఒక చిన్న సోటు కూడా లేదు మాకు. శారదా, నేనేం చేయగలను? ఈ వయసులో ఈ ప్రకృతి బీభత్సాన్ని నేనెట్ట ఆపగలను? నా పిల్లల్ని మనవళ్ళని వర్షంలో దడుస్తూ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నాన్న, ఇక్కడ నీరు బాగా ఎక్కువవుతుంది. గుడిసె వెనక వైపు తాటాకులు పూర్తిగా లేచిపోయాయి. ఆ పక్కన మట్టి గోడ తడిసిపోతుంది. అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. మనం ఇక్కడ ఉండటం అస్సలు క్షేమం కాదు. అత్తయ్య, మావయ్య, మీరెవరు అధైర్యపడకండి. మనకి పక్కనే ఉన్న కొండలో ఒక పెద్ద గుహ ఉంది కదా. పూర్వం ఊర్లో వాళ్ళు గొర్రెల కాపర్లు వర్షం వచ్చినప్పుడు అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఆ గుహ ఒక్కటే మన ప్రాణాలను కాపాడే దిక్కత్తయ్య. అవునా నమిక, నువ్వు చెప్పింది 100% నిజం. ఆ కొండ గుహ చాలా గట్టిగా ఉంటుంది. రాయి కాబట్టి కూలిపోయే భయం అస్సలుండదు. అక్కడ వర్షం నీరు కూడా పడే అవకాశం లేదు. కానీ రమేష్, అర్ధరాత్రి వేళ ఎంత కుండపోత వర్షంలో ఈ దట్టమైన చీకట్లో ఆ కొండ గుహ దాకా ఎలా వెళ్తాంరా? పిల్లలున్నారు, దారి కూడా సరిగ్గా కనిపించదు కదా. మావయ్య, ఇక్కడే ఉంటే గోడ కూలి అందరం చచ్చిపోతాం. ఎలాగోలా ఆ పాత టార్చ్ లైట్ తీసుకోండి. మనమంతా ఒకరినొకరు పట్టుకుని నెమ్మదిగా నడుద్దాం. పిల్లల్ని నేను రమేష్ ఎత్తుకుంటాము. మనం ఇప్పుడే బయలుదేరాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం ఎక్కువైపోతుంది. అవునండి, కోడలు చెప్పింది కరెక్టే. ఇక్కడుంటే పిల్లలు చలికి పడిపోతారు. పదండి, తొందరగా వెళ్దాం. ఆ నల్లటి చీకట్లో కుండపోత వర్షంలో తడుస్తూ అరవింద్ కుటుంబం నెమ్మదిగా కొండ గుహ వైపు నడిచింది. అనామిక ముందుండి టార్చ్ లైట్ సహాయంతో అందరికీ దారి చూపిస్తూ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ధైర్యం చెప్పింది. చివరకు అందరూ క్షేమంగా గుహలోకి చేరుకున్నారు. బయట ఉరుములు మెరుస్తున్నా గుహలోపల మాత్రం చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంది. అబ్బా, గుహలోకి రాగానే ప్రాణం లేసొచ్చిందండి. ఎక్కడ చాలా వెచ్చగుంది. బయట వాన అసలు పడట్లేదు. అవును శారదా, ఆ ఉరుముల శబ్దాలు కూడా ఇక్కడంతగా వినిపించటం లేదు. చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు. అనామిక, నువ్వు సమయానికి ఆ గుహ గురించి చెప్పకపోతే మేం ఆ గుడిసెలోనే సమాధైపోయే వాళ్ళం తల్లి. అమ్మా, ఇక్కడ అసలు వాన పడట్లేదు. నాకు చలి కూడా తగ్గిపోయింది. కానీ నాకేమో చాలా ఆకలిగా ఉందమ్మా. అవునమ్మా, ఇక్కడ చీకటిగా ఉన్నా చాలా బాగుంది, కానీ వాన పడట్లేదులే. అవునానా, ఇక్కడ మనం చాలా సేఫ్గా ఉన్నాం. రమేష్ గారు, మీ బట్టలు బాగా తడిసిపోయాయండి. అలాగే అనామిక, చూసావా శారద, మనకి పెద్ద పెద్ద ఆస్తులు లేకపోవచ్చును గాని మన కోళ్ళ అనామిక మాత్రం నిజంగా మనింటికి మహాలక్ష్మి. తనే ఈ రాత్రి మనందరి ప్రాణాలు కాపాడింది. తన సమయస్ఫూర్తి ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిజమేనండి. అనామిక నా కోడలుగా రావడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మా అనామిక, దేవుడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా చూడాలి తల్లి. అత్తయ్య, మావయ్య, అలాంటి మాటలు అనకండి. మనమంతా ఒకే కుటుంబం. ఒకరి కష్టంలో ఒకరిని తోడుండాలి కదా. పిల్లలు కూడా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు కదా. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయం వర్షం తగ్గాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. అలా అంటూ మరుసటి రోజు ఉదయానికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశం కాస్త తేటబడింది. కుటుంబ సభ్యులంతా నెమ్మదిగా గుహ నుంచి బయటకొచ్చి తమ గుడిసె వైపు వెళ్లారు. అక్కడ గుడిసె పైకప్పు తాటి ఆకులన్నీ ఎగిరిపోయి కేవలం కర్రల ఫ్రేమ్ మాత్రమే మిగిలింది. ఇల్లంతా బురదమయంగా మారింది. అంతా అయిపోయిందిరా రమేషు. ఇంక ఈ కూలిపోయే స్థితిలో ఉన్న గుడిసెలో మనం ఎలా బతకగలం? మావయ్య, అలా నిరాశపడి కూర్చోకండి. మన చేతులు ఇంకా బ్రతికే ఉన్నాయి కదా. నేను రమేష్ గారు వెళ్ళి పొలం దగ్గర రాలిపోయిన కొన్ని తాటాకుల్ని సేకరిస్తాం. మనమంతా కలిసి మళ్ళీ ఆ గుడిసెని కప్పుకోవచ్చు. అవునాన్న, నేను కూడా అనామికతో వెళ్తాను. మీరిద్దరు ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మేము త్వరగా ఆకులు తీసుకొస్తాం. అట్టాగే నాయన, జాగ్రత్తగా వెళ్ళి రండి. అనామిక, నువ్వు కూడా అలిసిపోయావు. చూసుకుని వెళ్ళండమ్మా జాగ్రత్తగా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము జాగ్రత్తగా వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాం. అలా రమేష్, అనామిక రోజంతా కష్టపడి అడవి నుంచి పొలాల నుంచి తాటాకులు సేకరించారు. అనామిక స్వయంగా
పైన నిలబడి రమేష్ సహాయంతో ఎలాగోలా ఆ పాత గుడిసెను మళ్లీ తాటాకులతో కప్పారు. సాయంత్రానికి ఇల్లు సిద్ధమైంది. కాని వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ రోజు రాత్రి వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. ఈసారి మునిపటి కంటే చాలా పెద్ద ఈదురుగాలి, తీవ్రమైన తుఫాను మొదలయ్యాయి. ఎంతలా అంటే కొత్తగా కప్పిన తాటాకులు క్షణాల్లో గాలికి ఎగిరిపోయేంతలా. గాలి వేగానికి గుడిసె గోడలు కూడా ఊగసాగాయి. శారదా, రమేషు, అమ్మా అనామిక, త్వరగా బయటికి రండి. ఈ గుడిసె ఇప్పుడే గూలిపోయేలాగుంది. అమ్మో దేవుడా, మళ్ళీ అదే వర్షం, మళ్ళీ అదే కష్టం. మా బతుకులెట రోడ్డును పడాల్సిందేనా? అమ్మా, ఇల్లుకి పోతుంది. నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మా, నన్ను గట్టిగా పట్టుకో, వాన వచ్చేస్తుంది. అందరూ వినండి, సామాన్లన్నీ వదిలేయండి, ప్రాణాలు ముఖ్యం. మళ్ళీ మనకి ఆ కొండ గుహ దిక్కు, త్వరగా పరిగెత్తండి. నాన్నగారు, నా చేయి పట్టుకోండి. అనామిక, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకురా, త్వరగా నడవండి. అలా అంటూ అందరూ ప్రాణాల మీద ఆశతో వర్షంలో తడుస్తూ మళ్లీ అదే కొండ గుహలోకి పరుగుతీశారు. గుహలోపలికి వెళ్ళగానే గుడిసె కూలిపోయిన పెద్ద శబ్దం వినిపించింది వాళ్ళకి. అందరూ గుండెల్ని చేతిలో పట్టుకుని చూశారు. వారి ఆశ్రయం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నాన్నగారు, మన గుడిసె పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక మనకి ఇల్లు లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకుండడానికి ఇల్లే లేదు. మనం అనాథలమైపోయామా? వర్షాకాలం ఇప్పుడే మొదలయ్యింది. రాబోయే 3 నెలలు మనం ఎక్కడుండాలి? ఎట్టా బతకాలి? నా కర్మ కాలిపోయిందిరా. శారదా, ఈ వయసులో నా కుటుంబానికి, నా చిన్న చిన్న మనవడు మనవరాళ్ళకి కూడా నీడ లేకుండా చేశాను. మామయ్య, ఏడవకండి. అత్తయ్య, ధైర్యం తెచ్చుకోండి. మన గుడిసె కూలిపోయినా మన ప్రాణాలు క్షేమంగానే ఉన్నాయి కదా. ప్రకృతి మన గుడిసెని లాక్కుంది. ఈ గుహ రూపంలో మనకి అద్భుతమైన ఆశ్రయాన్ని ఇచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అనామిక? మనం ఎప్పటికీ గుహలోనే ఉండిపోవాలా? రమేష్, అవును. ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు మనం ఇక్కడే ఉందాం. కానీ కేవలం నిరాశగా కాదు. మన గుడిసె తాటి ఆకులు లేచిపోయాయి, కానీ ఆ చెక్క స్తంభాలు, కట్టెలు, అలాగే గుడిసె ముందున్న మెయిన్ డోర్ ఇంకా అలాగే ఉన్నాయి కదా. ఆ కట్టెల్ని, ఆ తలుపుల్ని మనం ఇక్కడికి తీసుకొద్దాం. వాటిని ఇక్కడికి తెచ్చి ఏం చేస్తామమ్మా అనామిక? మావయ్య, ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా వెడల్పుగా ఉంది కదా. ఆ కట్టెల సహాయంతో ఆ గుడిసె తలుపుని ఈ గుహ ద్వారానికి అమర్చుదాం. అప్పుడు ఈ గుహ మనకి ఒక చక్కటి కొండ ఇల్లులాగా మారుతుంది. ఇక లోపలికి గాలి, వర్షం కూడా రావు. క్రూర జంతువుల భయం కూడా ఉండదు. గుహను ఇల్లుగా మార్చడమా? ఎంత అద్భుతమైన ఆలోచన చేసావనా మేక. నిజంగా నీ తెలివికి సాటి ఎవ్వరు లేరమ్మా. అవునమ్మా, ఆ గుడిసె కట్టెలు ఎలాగూ పాడైపోలేదు. వాటిని ఉపయోగించి గుహకు ఒక తలుపు పెట్టగలిగితే ఇది మనకు అత్యంత సురక్షితమైన ఇల్లు అవుతుంది. రేపు ఉదయాన్నే మనమంతా కలిసి ఆ కట్టెల్ని, తలుపుల్ని ఇక్కడికి మోసుకొద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, అరవింద్ కలిసి కూలిపోయిన గుడిసె వద్దకు వెళ్లారు. అక్కడున్న బలమైన కలపను, గుడిసె ముందున్న పాత చెక్క తలుపుని భుజాలపై వేసుకుని గుహ వద్దకు తీసుకొచ్చారు. అనామిక స్వయంగా ముందే ఉండి ఎలా ప్లాన్ చేయాలో చెప్పింది. రమేష్ గారు, ఈ పెద్ద కర్రని గుహద్వారానికి పైన సపోర్టుగా పెట్టండి. మావయ్య, మీరా పక్కన మట్టిని గట్టిగా తవ్వండి. ఆ తలుపుని అక్కడ సరిగ్గా ఫిట్ చేయాలి. అలాగే అనామిక, ఈ కట్టె చాలా బలంగా ఉంది. దీనికి తలుపు తగిలిస్తే అస్సలు ఊగదు. నేను కూడా తవ్వుతాన్రా రమేషు. ఈ ముసలి చేతుల్లో ఇంకా కాస్త సత్తు మిగిలే ఉంది. కోడలు ఇంత మంచి ప్లాన్ చేస్తుంటే నేను ఊరికి కూర్చోలేను. నేను కూడా రాళ్ళు తీసుకొచ్చాను. అనమేక, వీటిని తలుపుకి సపోర్టుగా పెడదామా? చాలా మంచి పని చేశారు అత్తయ్య. ఆ రాళ్ళని అక్కడ వేసి మట్టితో గట్టిగా నొక్కండి. అమ్మా, ఇదిగో నా సపోర్ట్ కర్ర. నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను కూడా మట్టి వేస్తానమ్మా. శభాష్ నాన్న, మీరు కూడా చాలా పెద్ద హెల్ప్ చేశారు నాకు. అలా కుటుంబ సభ్యులంతా కలిసి ఏకతాటిపై నిలిచి కష్టపడ్డారు. కొన్ని గంటల శ్రమ తరువాత ఆ కొండ గుహ ద్వారానికి గుడిసె పాత తలుపు అద్భుతంగా అమరింది. ఇప్పుడు ఆ గుహ ఒక చక్కటి కొండ ఇల్లులా మారిపోయింది. అద్భుతం! ఎంత బావుందో చూడు శారదా. మన పాత తలుపు ఈ గుహకి సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనకి వర్షం భయం లేదు, గాలి భయం లేదు. అవునండి, అసలు ఇది గుహలాగలేదు, ఒక రాతి భవనంలాగుంది. చలి కూడా అసలు వేయట్లేదండి. చూసారా మావయ్య, మన కష్టకాలంలో ఈ గుహే మన ఇల్లు అయింది. ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాలన్న టెన్షనే లేదు. ఈ వర్షాకాలం మొత్తం మనం ఇక్కడే ప్రశాంతంగా గడపొచ్చు. అవుననామిక, కానీ మనం ఎప్పటికీ ఇక్కడే ఉండలేం కదా. ఈ వర్షాకాలంలో మనం గట్టిగా కష్టపడాలి. ఏ పనైనా సరే చేసి డబ్బులు సంపాదించాలి. అవును రమేషు, అనామిక మనకు ఒక మంచి ఇల్లు ఇచ్చింది. ఇంక మన కష్టాన్ని చూపించాల్సింది మన ముగ్గురమే. రేపటి నుంచి మనం ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే పని అడిగి చేద్దాం. మన కుటుంబ పరిస్థితిని మార్చుకుందాం. ఆ రోజు నుంచి అరవిందు, రమేషు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డం మొదలుపెట్టారు. వ్యవసాయ కూలీలుగా, ఇసుక మోసే పనుల్లో ఏ పని దొరికితే ఆ పని చేస్తూ డబ్బులు సంపాదించారు.
శారద అనామికలు కూడా అడవి నుంచి కట్టెలు విస్తరాకులు సేకరించి మార్కెట్లో అమ్మి ఆ డబ్బుని పొదుపు చేసేవారు. అనామిక ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. అమ్మ అనామేక, ఈ వారం మన కట్టెల వ్యాపారంలో వచ్చిన డబ్బులివ్వు, ఓసారి లెక్కపెట్టు తల్లి. అత్తయ్య, చాలా మంచి మొత్తం జమైంది. మనమంతా కష్టపడిన దానికి ఫలితం కనిపిస్తుంది. ఈ డబ్బులతో మనం త్వరలోనే ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు. నిజమేనమ్మా, నేను కూడా ఈ ఊళ్ళో కొంచెం పెద్దలతో మాట్లాడాను. మన కష్టాన్ని క్రమశిక్షణని చూసి ఊరి ప్రెసిడెంట్ గారు మనకు చిన్న స్థలం తక్కువ ధరకి ఇవ్వటానికి ఒప్పుకున్నారమ్మా. అవునన్నా, మనం రోజుకి కొంత డబ్బును దాచుకుంటూ వెళ్తే ఈ వర్షాకాలం ముగిసేసరికి మనకు ఒక ఇల్లు కట్టడానికి సరిపడా డబ్బులు వస్తాయి. అవునమ్మా, ఈ గుహలో ఉండడం వల్ల మనకింటి అద్దె లేదు, రిపేర్ ఖర్చులు లేవు, చాలా డబ్బులు ఆదా అయ్యాయి. నిజంగా ఈ గుహని మన జీవితాలు మార్చేసింది. ఇక్కడే మన పొదుపు చేయడం అలవాటైంది అత్తయ్య. అమ్మా, మనకి కొత్త పెంకుటిల్లు వస్తే నాకు పెద్ద గది కావాలమ్మా. నాకు కూడా అందమైన బొమ్మలిల్లు కావాలమ్మా. తప్పకుండా నాన్న, మనందరం కలిసి ఆ కొత్త ఇంట్లో చాలా సంతోషంగా ఉందాం. ఐక్యత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించొచ్చు అంటానికి మన కుటుంబమే సాక్ష్యం. ఇంకొద్ది రోజులు ఇలాగే కష్టపడదాం. అలా అనుకుంటూ ఉండగా వర్షాకాలం ముగిసే సమయానికి ఆ కుటుంబం దగ్గర తగినంత డబ్బు జమైంది. అనుకున్నట్లుగానే వారు ఊరి చివర ఉన్న మంచి స్థలాన్ని కొనుగోలు చేశారు. అందరూ కలిసికట్టుగా కష్టపడి ఇటుకలు పెంకులు కొని ఒక పెద్ద అందమైన పెంకుటింటిని నిర్మించుకున్నారు. కొత్త పెంకుటింటి ముందు శారద కుటుంబం నిలబడి ఉంది. ఇల్లంతా రంగురంగుల ముగ్గులతో తోరణాలతో శోభిల్లుతోంది. పిల్లలు హరీషు నవ్యలు సంతోషంగా అటు ఇటు పరుగులు తీస్తున్నారు. శారదా, చూశావా, ఒకప్పుడు మనకి తల దాచుకోవడానికి తాటాకులు గుడిసి కూడా నిలవలేదు. అట్లాంటిది ఈ రోజు మనం ఎంత పెద్ద పెంకుటింటిని కట్టుకున్నావో చూడు. అవునండి, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా. ఇదంతా మన రమేష్ కష్టం. మన కోడలు అనామిక తెలివితేటల వల్ల సాధ్యమైంది. అనామిక, ఈ ఇంటికి నిజమైన యజమానివి నువ్వే. ఆ రోజు వర్షంలో నువ్వు ఆ గుహ గురించి చెప్పకపోతే, ఆ తర్వాత గుహని ఇల్లుగా మార్చే ఆలోచన చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు రమేష్ గారు. మీరు మావయ్య పగలు రాత్రి కష్టపడ్డారు. అత్తయ్య మాకు ఆశీస్సులు ఇచ్చారు. అందరం కలిసి నడిచాం కాబట్టే విజయం సాధించాం. అమ్మా అనామిక, నువ్వు మా ఇంటికి కోడలిగా రాలేదు తల్లి, దేవతలాగా వచ్చావు. నీ ఐక్యత, నీ ఆలోచన ఈ ఊళ్ళోనే మన కుటుంబాన్ని ఒక ఆదర్శ కుటుంబంగా నిలబెట్టాయి. పదండి, అందరం కలిసి సంతోషంగా మన కొత్త ఇంట్లోకి అడుగు పెడదాం. అలా అరవింద్ కుటుంబం వర్షం తెచ్చిన కష్టాల నుంచి, ఆ కొండ గుహ ఇచ్చిన ఆశ్రయం ద్వారా పాఠాలు నేర్చుకుని చివరకు తమ కష్టార్జితంతో ఒక పెద్ద పెంకుటిల్లు కట్టుకుని సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని సాగించారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.